హలో అండి. మనకి అపోలో ఉంటుంది కదా! అపోలో హాస్పిటల్స్‌లో ఇందులో కొన్ని స్టాఫ్ నర్స్ జాబ్స్ అనేదైతే ఇచ్చారు. సో, దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అలాగే ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే లేదు. జస్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, అలాగే మీకు ఎందులో అయినా ఎక్స్‌పీరియన్స్ ఉంటే, ఇంతవరకు ఎక్కడైనా జాబ్ చేసుంటే దాని యొక్క ఎక్స్‌పీరియన్స్ బట్టి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి మాత్రమే తీసుకుంటున్నారు. ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో, అప్లై అనేది చేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మీకే టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో, అలాగే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఆల్సో మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేస్తే సో, దానికి తగ్గట్టుగా నెక్స్ట్ వీడియోస్ అనేది చేస్తాము. సో, అదొకటి చూడండి. కామెంట్ చేయండి. జిల్లా నేము, మీ పేరు, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. సో, అది అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను. జాయిన్ అవ్వండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాం. మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఈ వీడియోని షేర్ చేసేయండి, మీకు కాకపోయినా సో మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే యూజ్ అవుతుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేసుకోండి వాట్సాప్ గ్రూపుల్లో. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళ యొక్క అఫీషియల్ పేజ్లోనే ఇది. అది వీళ్ళు ఇక్కడ స్టాఫ్ నర్సు హైదరాబాద్, తెలంగాణ, ఇండియా అయితే ఇచ్చారు కదా. సో ఇందులో ఏంటంటే అబౌట్ ద టీమ్, వాళ్ళ యొక్క టీం గురించి అయితే ఇచ్చారు మనకి. వాట్ ఏంటనేది వీళ్ళ యొక్క టీమ్స్ ఉంటాయి కదా. ఎంట్రీ నేము అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆఫ్ రీసెర్చ్ హైదరాబాద్ అని ఇచ్చారు కదా. సో ఇందులో మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుందో మనకి ఎక్కడ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ అనేది ఇచ్చారు కదా, ఇందులో ఉంటుంది. సో అపోలో ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ పార్ట్ ఆఫ్ అపోలో హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఇచ్చారు కదా. సో మనకి ఎస్టాబ్లిష్డ్ 2012 హోల్డింగ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఎయిమ్స్ ఆర్ రన్స్ 650 బెడెడ్ జనరల్ హాస్పిటల్ విచ్ ఈస్ ద నాబా రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ అయితే ఇచ్చారు కదా. సో ఇది వీళ్ళు ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా చేసిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు అంట. సో మీకు గ్రాడ్యుయేషన్ ఉన్న, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న నర్సింగ్ ఫీల్డ్స్లో మీరు అప్లై అనేది ఈ జాబ్స్కి అనేది చేసుకోవచ్చు. సో అదొకటి. అండ్ ఇక్కడ మనకి ఎంటిటీ నేమ్ అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఇచ్చారు. సో వాళ్ళ యొక్క దాని గురించి బేసిక్ అబౌట్ ఇచ్చారు కాబట్టి అది చూడండి. ఇక్కడ ఇది అప్లై ఉంది కదా, అప్లై నౌ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీరు ఇది చూడండి. ఏమి ఇచ్చారు మనకి జాబ్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి ఏంటంటే జాబ్ ఐడి, మనకి ఐడెంటిఫికేషన్, ఈ నెంబర్ యూజ్ అవుతుంది. అప్లై చేసేటప్పుడు ఈ నెంబర్ కూడా అక్కడ పేస్ట్ చేయాలి. సో అదొకటి. అండ్ జాబ్ కేటగిరీ వచ్చేసరికి ఏంటంటే స్టాఫ్ నర్సు. పోస్టింగ్ డేట్ ఇది మనకి ఫిబ్రవరి, అప్లై బిఫోర్ ఫిబ్రవరి 28 బిఫోర్ ఎప్పుడైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే ఈ మంత్ 28 లోపల మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు అంట. సో అది వీళ్ళు చెప్పారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి డిగ్రీ లెవెల్ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ అనేది ఇచ్చారు. సో డిగ్రీ లెవెల్ గ్రాడ్యుయేట్స్ అనేది ఇక్కడ అప్లై అనేది చేయొచ్చు. ఇక్కడ జాబ్ షెడ్యూల్ ఫుల్ టైము. సో ఇది ఫుల్ టైము. ఇందులో స్టార్టింగ్గా మనకి ఎంత శాలరీ ఉంటుందంటే 35-40 అనేది ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు 35,000 అనుకోండి. సో ఎవ్రీ ఇయర్ కూడా 5,000 ఆర్ 2,000 కానీ ఇంక్రిమెంట్స్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఈఎస్ఐ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో పిఎఫ్ అంటారు కదా, పర్సనల్ ఫండ్. సో ఈ పిఎఫ్ కూడా అవైలబుల్ అనేది ఉంటుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే మనకి ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. సో అది. అండ్ వీళ్ళు ఇక్కడ లొకేషన్ కూడా ఇచ్చారు. అపోలో హెల్త్ సిటీ క్యాంపస్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, హైదరాబాద్, తెలంగాణ అనేది ఇచ్చారు కదా. సో ఇక్కడ జాబ్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఇది లొకేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు కదా. ఈ లొకేషన్స్లో ఈ లొకేషన్ని మీరు ఇచ్చేయచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఉంది కదా, అప్లై నౌ ఉంది కదా. సో ఈ అప్లై నౌ పైన క్లిక్ చేయండి. అప్లై నౌ పైన క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, గెట్ స్టార్టెడ్ రైట్ వే ద సింప్లీ యూజింగ్ యువర్ ఈమెయిల్ యువర్ ప్రొఫైల్ విల్ బీ క్రియేటెడ్ అండ్ మనకి కెప్ట్ అప్ ద డేట్ ఆటోమేటిక్లీ యాజ్ యూ ఎంటర్ డీటెయిల్స్ ఫర్ ద యువర్ జాబ్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు కదా. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి ఉంటుంది కదా. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి తర్వాత
మెయిల్ ఐడి పైన క్లిక్ చేసి దీనిపైన అగ్రీ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది ఉంటుంది కదా, నెక్స్ట్ ప్రాసెస్ పైన క్లిక్ చేసేసి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అండ్ లైక్ మీ ఫోన్ నెంబరు, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, ఇంకెక్కడైనా మీకు ఎక్కడైనా జాబ్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే ఆఫ్టర్ మీరు అప్లై చేసిన తర్వాత చాలామంది క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.